ఈరోజు మసాలా క్యాష్యూస్ మరియు బోన్లెస్ చికెన్ మరియు ఫిష్ ఫ్రై మరియు జీరా రైస్ ఇవన్నీ కూడా నేను ట్రై చేశానన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా నేను సండే డిన్నర్ మరియు లంచ్కి ప్రిపేర్ చేసామన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉండింది, హెల్తీగా ఉండింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు చూడండి, ఇవన్నీ కూడా నేను చేశాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. చూడండి, ఫస్ట్గా నేను బోన్లెస్ చికెన్ కోసం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. నార్మల్గా మ్యారినేట్ చేసేది ఎలాగనేది నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ పెట్టాను, చూడండి ఒకసారి. చాలా చాలా బాగుండిందండి. అంటే మనం అవుట్ సైడ్ తినడానికన్నా ఇంట్లో మనం చేసుకొని తింటే హెల్తీ చాలా బాగుంటుంది మరియు టేస్టీ కూడా చాలా బాగుంటుంది. చూడండి, రెస్టారెంట్ స్టైల్లో ఉండింది. కొంచెం నిమ్మకాయ ఎక్కువ వేసుకున్నాను నేను, అంతే. మీకు అందరికీ నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఇలాంటి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని 2 అవర్స్ పెట్టుకున్నానండి ఇది. చూడండి, అది అయిన తర్వాత పెనం మీద కొంచెం లైట్గా నూనె అనుకునేసి అవన్నీ కూడా ఇలా ఉడికించుకున్నాను అనమాట స్లిమ్లో. ఎందుకంటే అది నూనెలో గోలిచ్చినాం అనుకోండి, మళ్ళీ నాకు అంత బాగుండదు అనిపించింది. ఇలా అయితే కొంచెము చైనీస్ స్టైల్లో ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నిజంగాను. చూడండి, ఇలాగ చైనీస్ స్టైల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ దానికి బోన్లెస్ దానికి మసాలా చేసేదానికని నేను ఆనియన్స్, టమాటో ఇది కూడా నాది ప్రీవియస్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. దీన్ని మసాలా మిక్స్ చేసుకొని మిక్సీకి వేసుకొనేసి ఈ చికెన్ని మనము దాంట్లోకి తిరుపతిలాగా వేసుకోవడం అనమాట. చూడండి, నేను సండే కాబట్టి 1 kg ఫిష్ అన్ని తీసుకున్నాను. చూడండి, దానికి ఇలాగ ఘాట్లు పెట్టాను, ఎందుకంటే మసాలా బాగా దాని లోపలికి అంతా పోతే బాగా టేస్ట్గా ఉంటుందనేసి. చూడండి, ఇలాగా ఈ మసాలా అనేది నేను ఉప్పు, కారం పొడి మరియు కొంచెం లెమన్ 2-3 లెమన్స్ వేసుకున్నాను. అలాగే పసుపు వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇలాగ ఒక చేపను అన్నిటికీ కూడా ఇలా లైట్గా మసాలా తగిలించాను. ఎక్కువ మసాలా ఏమి ఉండదు. చూడండి, ఇలా తిన్నామనుకోండి మనకి హెల్దీ కూడా ఉంటుంది, ఫుడ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకున్న తర్వాత చూడండి, పెనం బాగా కాగిన తర్వాత ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, కొంచెం ఎక్కువగా నూనె కాదు, లైట్గా నూనె వేసుకునేసి ఆ ఫిష్లన్నీ కూడా ఇలా పేర్చుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలాగా మనము ఒక సైడ్ నుంచి తిప్పేసుకుంటూ లైట్గా అంటే స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఈ ఫిషెస్ని. ఎందుకంటే త్వరగా వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం ఆయిల్లో లైట్గా పెట్టుకొనేసి లైట్గా వేయాలి ఆయిల్. చూడండి, ఇలాగా జస్ట్ అలా వేసుకుంటేనే చాలా, జస్ట్ తిప్పేస్తుంటేనే అది సాఫ్ట్గా ఉందన్నమాట. ఓవరాల్గా ఫుడ్ ఇది చూడండి, అదంతా ఇలా రెడీ అయిపోయిందనమాట. ఐ హోప్ మీకు అందరికీ నోరు ఊరుతుంది అనుకుంటున్నాను. అంత యమ్మీగా ఉండింది, చాలా టేస్టీగా ఉండింది. చూడండి, ఇది ఇంట్లో చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుందన్నమాట. మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.